హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్లో ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి, ఓకే, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఓకే, ఎక్సెల్లో వేరియస్ టైప్స్ అనేవి ఉన్నాయి. నంబర్స్ అంటే వాల్యూస్, టెక్స్ట్ తెలిసిందే. ఓకే, డేట్ అండ్ టైం కూడా మనము వేయచ్చు. అలాగే ఫార్ములాస్ కూడా ఉంటాయి. అయితే మనము ఏది ఎంటర్ చేస్తామో ఈ నాలుగిట్లోంచే ఉంటాయి. ఏవైనా నంబర్స్ టైప్ చేస్తాము, టెక్స్ట్ టైప్ చేస్తాము, డేట్ అండ్ టైం టైప్ చేస్తాము, ఫార్ములాస్. మనం అక్కడ ఏం టైప్ చేసినా ఈ నాలుగిట్లోంచి ఉంటాయి. అందుకొరకే డేటా టైప్ అనేది చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనా? సో నంబర్స్ అంటే ఏంటి, అదని ఎలా ఎంటర్ చేస్తాము, ఓకే, టెక్స్ట్ అనేది ఏంటి, ఇవి ఒక్కోటి చూద్దాం మనం. ఆల్ రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను సమ్ నేమ్ టైప్ చేసేసాను. ఓకే, క్యాప్స్ లాక్ చేస్తాను, నేమ్, రైట్. ఎంటర్కి కొట్టేసి సమ్ రామ, కృష్ణ, హరి, చంద్ర, ఓకే, శేఖర్, సమ్ ఎంటర్ చేశాను. ఇదంతా కూడా ఏంటి, టెక్స్ట్ అంటాం. ఇందులో మనము కొన్నిసార్లు కోడ్స్ ఇస్తుంటాం. ఓకే, రామ్ 1, ఓకే, క్రిష్ 2, ఇలాగా. ఇక నంబర్స్ టెక్స్ట్ రెండు కంబైన్ అయింది, అయినా దీన్ని ఏమంటాము, టెక్స్ట్ అని అంటాం. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఏంటి, వాల్యూస్ అంటే నంబర్స్. ఇప్పుడు ఇక్కడ మీరు 1 టైప్ చేయండి, ఏమవుతుంది, రైట్ కి అలైన్మెంట్ అవుతుంది. చూసారా, అది ఇక్కడ రామ్ తో పాటు టెక్స్ట్ తో పాటు ఇచ్చిన నంబర్ ఏమైపోయింది, లెఫ్ట్ లో అలైన్మెంట్ ఉంది. అయితే నంబర్స్ ఎప్పుడు కూడా ఏ అలైన్మెంట్ లో ఉంటాయండి, రైట్ అలైన్మెంట్ లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను 5 ఇచ్చాను. ఓకే, సమ్ ఇలా వాల్యూస్ ఇచ్చాను, అన్ని ఎలా వస్తున్నాయి, రైట్. అన్ని నంబర్స్ కూడా రైట్ ఎలిమెంట్ అవుతున్నాయి. ఇదేంటి, న్యూమరిక్ డేటా, ఇది టెక్స్ట్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డేట్. డేట్ అనేది ఎలా ఎంటర్ చేస్తాము, దీంట్లో కంప్యూటర్లో అనేది యుఎస్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఓకే, డేట్ అనేది యుఎస్ ఫార్మాట్లో ఉంటుంది. మనం ఇండియాలో ఏ ఫార్మాట్ యూజ్ చేస్తాము, బ్రిటిష్. బ్రిటిష్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ డే వస్తుంది, తర్వాత మంత్ వస్తుంది, తర్వాత ఇయర్ వస్తుంది. అదే అమెరికన్ ఫార్మాట్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ మంత్, తర్వాత డే, తర్వాత ఇయర్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 25th అక్టోబర్ నేను ఇస్తాను. అయితే ఎలా ఇస్తాను చూడండి, 25-10-2020 ఇలా ఇచ్చాను. ఎంట్రీకి నొక్కగానే చూడండి ఏమైపోయింది, అది DDMMYY. ఇక్కడ చూడండి, డేట్ ఫార్మాట్ అని వచ్చేసేది నేనైతే ఎంటర్ చేశాను, యాస్టిస్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఫిల్ అవుతుంది. గమనించారా, 25, 26, 27, 28 మంత్ అనేది సేమ్, ఇయర్ అనేది సేమ్ అనేది వచ్చేసింది అనమాట. ఆల్ రైట్. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, డేట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే టైం కూడా, ఓకే, టైం కూడా మనము ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ 12:10 ఎంటర్ కొడితే అయిపోయింది 12:10. ఓకే, ఇప్పుడు దీన్ని నంబర్లోకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, ఇక్కడ 12 hours ఇలా చూసేసేయండి. ఓకే, AM పిఎంలో కావాలి అంటే ఏమైపోతుంది, అది 12 PM. అంటే 12 తర్వాత ఏమంటాం మనము, PM అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 23:10 ఇచ్చేసాను. ఇప్పుడు AM PM డేట్లో అలా చూపిస్తుంది 23:10. ఓకే, రైట్. సో అదే 11:30 అని ఇచ్చాను. ఇక 23 అంటే ఏంటి, PM తీసుకొని చూసారు కదా ఇంతకుముందు. ఓకే, ఓకే, 11:10 PM అని చూపిస్తుంది, ఇలా కావాలా అన్నట్టు. అదే ఇప్పుడు 11:30 తీసుకున్నాను, ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, AM అని చూపిస్తుంది. అంటే అది దానికి అర్థమవుతుంది అనమాట, ఏది ఏంటి అనేది. ఓకేనా, సో ఈ విధంగా మనము డేట్ అనేది కూడా ఇస్తాం. టెక్స్ట్ ఇచ్చి చూసాం,
న్యూమరిక్ డేటా ఇచ్చి చూసాం, నెక్స్ట్ డేట్ ఇచ్చాం, టైం ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం మిగిలింది? ఫార్ములాస్. ఓకే, లాస్ట్ ఏంటి? ఫార్ములాస్. ఇక్కడ మనము ఈక్వల్ టు SUM ట్యాబ్ కి ఇక్కడ నేను 5,10 ఎంత అవుతుంది? 15 కదా. ఇప్పుడు అది ఏమి ఇస్తుందో చూద్దాం. బ్రాకెట్ క్లోజ్ చేసినా చేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను ఓపెన్ చేసింది ఒకటే బ్రాకెట్ కాబట్టి పర్వాలేదు. ఓకేనా? ఇలాగా ఇదేంటి? ఫార్ములా అన్నమాట. సో టెక్స్ట్, నంబర్ అంటే న్యూమరిక్, డేట్, టైం అండ్ ఫార్ములా. సో ఇది అన్నమాట. అంటే ఎక్సెల్లో ఈ 4 డేటా టైప్స్ అనేవి ఉంటాయని నేర్చుకున్నాం. ఆల్రైట్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్రాక్టీస్.